Sorry. Okay, let me. Are you able to see my screen? Screen వస్తుందండి? సార్ Minute. వస్తుంది. Okay. UV. It is your. ఓ నేను ఇన్కంప్లీషన్ వీడియో పంపించలేదండి మీకు. నాకు మైండ్ నుంచి వెళ్ళిపోయింది. మీరు ఎవరు కనీసం మెసేజ్ కూడా చేయలేదు నాకు. కంప్లీషన్ది అయ్యయ్యో. సరే పంపిస్తాను ఇవాళ అయితే. ఓకే. డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్, ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్లో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్, ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ దట్. మనం అంట ఆర్డర్ చేసి డెలివరీ చేసి ఆ డెలివరీ నెంబర్ని బిల్లింగ్లో పెట్టి బిల్లింగ్ చేసామంట. ఏమున్నాయి అవి? డెలివరీ చేసి దాన్ని బిల్లింగ్ చేసామంట. అంటే డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్. ఈ ఆర్డర్ డెలివరీ చేసి డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్ చేసామంట. అలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటి డాక్యుమెంట్ టైప్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్డర్ చేసి ఆర్డర్ తర్వాత డెలివరీ చేసి డెలివరీ తర్వాత బిల్లింగ్ చేసామంట. ఏమున్నాయి? ఆర్డర్, ఫ్రెష్ ఆర్డర్, కన్సైన్మెంట్ ఇష్యూ, డెలివరీ షెడ్యూలింగ్ కదా. ఇవి కదా మనం చేసింది. ఆర్డర్, కన్సైన్మెంట్ ఇష్యూ, డెలివరీ షెడ్యూలింగ్. ఇవి ఆర్డర్ చేసి దాని తర్వాత డెలివరీ చేసి దాని తర్వాత బిల్లింగ్ చేసాం. ఇంకో సెటప్ ఏంటంటే మనం ఆర్డర్ చేసి డైరెక్ట్గా బిల్లింగ్ చేసామంట. అంటే డెలివరీని పట్టించుకోలేదు. అలాంటివి ఏమన్నాయి? ఇన్వాయిస్ కరెక్షన్, క్రెడిట్ మెమో, డెబిట్ మెమో, రిటర్న్, కన్సైన్మెంట్ రిటర్న్,
క్యాష్ సేల్ కూడా అలాంటిదే కదా. అసలు బిల్లింగే చేయక్కర్లేదంట, బిల్లింగే చేయక్కర్లేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? క్వైరీ, కొటేషన్, quantity contract, value contract general, value contract material specific, free of charge, subsequent delivery free of charge, consignment fill up, consignment pickup, ఓకే. ఇవి మనం మూడు విధాలుగా అంటే 3 ప్రాసెస్లుగా డివైడ్ చేసుకున్నాం. నైన్టీన్ ప్రాసెసెస్, 19 డాక్యుమెంట్. అది ఐటమ్ ప్రపోజల్ కూడా దీని కిందకే వస్తుంది. ఇవి దాన్ని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. బిల్లింగ్ చేయాలండి అంటే దాని రిఫరెన్స్ తీసుకొని చేస్తాం తప్ప దాన్ని చెయ్యం. సో ఇది సీక్వెన్స్ మనం చేసింది ఇన్ని రోజులు. ఆర్డర్ రిలేటెడ్ బిల్డింగ్, డెలివరీ రిలేటెడ్ బిల్డింగ్, ఇదేమో డెలివరీ రిలేటెడ్ బిల్డింగ్, ఆర్డర్ రిలేటెడ్ బిల్డింగ్, నో బిల్డింగ్. సో మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు సేల్స్ డాక్యుమెంట్ కి కంట్రోల్డ్ బై డాక్యుమెంట్ టైప్ ఎలా అయితే ఉందో, అంటే సేల్స్ డాక్యుమెంట్ టైప్ ఎలా అయితే ఉందో, నెక్స్ట్ స్టెప్ లో దెర్ విల్ బి డెలివరీ డాక్యుమెంట్ టైప్. అది మనం చూసాం. ఎల్ఎఫ్, ఎల్ఆర్, బివి, ఇవి 3 చెప్పాను, అంటే 3 ఉన్నాయని చెప్పాను. అదేవిధంగా మనకి బిల్లింగ్ కూడా ఉండాలి. బిల్లింగ్ కూడా డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. అయితే ఈ బిల్లింగ్ లో డాక్యుమెంట్ టైపుల్ని ఇలా డిసైడ్ చేస్తారు. ఎలా? ఒకవేళ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ అయితే ఒక డాక్యుమెంట్ టైపు, డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్ అయితే ఒక డాక్యుమెంట్, అదే డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్ అయితే ఒక డాక్యుమెంట్ టైపు, ఆర్డర్ బిల్లింగ్ టైప్ అయితే ఒక డాక్యుమెంట్ టైపు, అసలు నో బిల్లింగ్ అయితే ఒక డాక్యుమెంట్ టైపు రిఫర్ చేస్తాయి. అయితే అవి ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం సార్. F2 is for a standard billing. F2 or F1 రెండు ఒకటే, స్టాండర్డ్ బిల్లింగ్. ఇక్కడ బివి ఇంకంతే, ఇక్కడ అంతా స్టాండర్డ్ బిల్లింగ్ వస్తుంది. ఇదంతా స్టాండర్డ్ బిల్లింగ్ కిందకే వెళ్తుంది. F2 కిందకే వస్తారు వీళ్ళందరూ. మీరు ఈ డాక్యుమెంట్ లోపల ఓపెన్ చేస్తే F2 కానీ అంటే F1 కానీ ఏదైనా పెట్టచ్చు. F2 జనరల్ గా F2 ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ పివి ఫర్ క్యాష్ సేల్, ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ నేను మాట్లాడుతుంది, నాట్ ఏ సేల్స్ డాక్యుమెంట్ టైప్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సిఎస్, బివి డెలివరీ, బివి బిల్లింగ్. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ టైప్ ఒకటి రాసుకున్నారు ఇంతకు ముందు, హనా అని చెప్పేసి. దానిలో క్యాష్ సేల్ కి డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఇట్స్ బివి. ఇప్పుడు చూడండి, బివి, బివి, బివి అన్నిటి ఒకటి డాక్యుమెంట్ టైప్. దానికి క్యాష్ సేల్ కి అన్నిటికీ ఒకటే డాక్యుమెంట్ టైప్. అందులో ఏ చేంజెస్ లేవు కదా. నెక్స్ట్ బివి అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి? ఇన్వాయిస్ కరెక్షన్స్. ఓకే, ఇన్వాయిస్ కరెక్షన్ కానీ లేకపోతే క్రెడిట్ మెమో కానీ సిఆర్ కి G2 వస్తుంది, సిఆర్ కి G2, డిఆర్ కి L2.
ఓకే, సిఆర్ అంటే క్రెడిట్ మెమో, డిఆర్ అంటే డెబిట్ మెమో. ఇది డిఆర్. ఇంకా ఇది కాకుండా S1 ఉంటుంది, ఇన్వాయిస్ క్యాన్సిలేషన్. S1 ఇస్ ఇన్వాయిస్ క్యాన్సిలేషన్. రాసుకోవాలి ఇన్వాయిస్ క్యాన్సిలేషన్. అన్ని వరుసలో రాసుకోండి. నేను మీకు అర్థం కావడం కోసం డివైడ్ చేసి మాట్లాడుతున్నాను, బట్ మీరు అన్ని ఒక దగ్గర రాసుకోండి. F5 F8. యాక్చువల్గా ఇది మళ్ళీ ఇందులో F5 F8 రెండు ఉన్నాయి. ఇది డెలివరీ, ఇది ఆర్డర్ది, ఇది డెలివరీది. F8 ఇది ఏంటి ఇలా అవుతుంది. F8 రెండు కూడా ప్రొఫార్మా ఇన్వాయిస్లు, ప్రొఫార్మా ఇన్వాయిసెస్ ఇవి రెండు. ఇవి ఏం చేస్తాయి? F5 ఏమో ఏంటి, F5 ఏమో ఆర్డర్ రిలేటెడ్ ప్రొఫార్మా ఇన్వాయిసెస్ అంటే ఆర్డర్ దగ్గర వస్తాయి. F8 ఏమో డెలివరీ దగ్గర వస్తాయి ప్రొఫార్మా ఇన్వాయిసెస్. అంటే మనం ఎఫ్డి కానీ ఎస్డిఎఫ్ కానీ డెలివరీ దగ్గరే పెడతాం, F8 పెడతాం. కన్సైన్మెంట్ ఫిల్అప్ F8, కన్సైన్మెంట్ పికప్ F8. వీటికి అక్కర్లేదు ఇంకా. సో మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ F8 దగ్గరే వస్తాయి. ఆర్డర్ దగ్గర బిల్లింగ్, ఆర్డర్ దగ్గర ఇన్వాయిస్ అంటే ఆర్డర్ నుంచి తెచ్చుకోవాల్సిన ఇన్వాయిస్ ఏమైనా ఉంది అంటే కనుక అది జస్ట్ ఫర్ టెంపరీ టైం బీయింగ్ చేసేది. అంటే F8 ఎందుకు తీసుకొస్తున్నాము, F5 కూడా దానికోసమే. అంటే రెండు డమ్మీ ఇన్వాయిస్లే, కాకపోతే ఇది ఆర్డర్ ఇన్ఫర్మేషన్ కాపీ చేస్తుంది, డెలివరీ ఇన్ఫర్మేషన్ కాపీ చేస్తుంది. ఓకే, ఈ డాక్యుమెంట్ టైప్స్ అని పక్కన పెట్టుకోండి. ఇప్పటికి మీ దగ్గర ఆర్డర్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి, డెలివరీ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి, బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి, మూడు ఉన్నాయి. మనం డెలివరీ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ తర్వాత మళ్ళీ ఇండెప్త్ గా వస్తుంది. బట్ ఇప్పటి నుంచి మనం లెర్నింగ్ స్టార్ట్ చేస్తే అక్కడికి వచ్చేసరికి మీరు తరువుగా అయిపోతారు. అందుకని నేను ఇక్కడే చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్, ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ రెండు ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ డాక్యుమెంట్ టైప్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డెలివరీ రిలేటెడ్ you should put F2. If it is a order related, whatever it is, it may be, you just imagine. So ఇందులో మన దగ్గర ఆర్డర్ డెలివరీ రిలేటెడ్ ఉన్నాయి కదా. సో యూ టేక్ ఇట్ ఎనీవన్ లైక్ RO CI ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ RO is also F2. It is expired. Session expired. Okay. వీటిలో now you see that ఇక్కడ చూడండి. ఓఆర్ ఏం పెట్టాము, ఇప్పుడు ఏం ఓపెన్ చేసాం, జడేశ్వర్ ఓపెన్. Let me open rush order. Rush order also delivery related billing. So it should be F2 only. Yes. ఇంకేమున్నాయి చూద్దాం. ఊరికి ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ చూద్దాం. ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ లో క్రెడిట్ మెమోకి ఏమొస్తుంది ఇక్కడ రాశాను నేను. క్రెడిట్ మెమోకి G2 రాసుకున్నాం కదా. క్రెడిట్ మెమోకి G2 రాసాం. లెట్స్ సి, అది ఆర్డర్ దగ్గర మాత్రమే ఉంటుంది. చూడండి, క్రెడిట్ మెమో G2 ఇక్కడ ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ దగ్గర మాత్రమే రాసి ఉంటుంది. ఒకవేళ ఈ డాక్యుమెంట్ డెలివరీ రిలేటెడ్ అయితే ఇక్కడ రాసి ఉంటుంది.
ఇక్కడ రాసి ఉంటుంది. సో ఇంకేదైనా డాక్యుమెంట్ చూద్దాం. ఇంకేదైనా డాక్యుమెంట్ CONR. సో వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ CONR? RE కదా, రిటర్న్ డాక్యుమెంట్ దట్ ఈస్. సో డెలివరీ ఇక్కడ RE. ఎస్, వీ గాట్ ఇట్ ఇన్ RE. చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు అర్థం చేసుకుంటే చాలు. ఇందులో ఏంటిది, మూడు టైప్స్ ఉన్నాయి. మొత్తం నేను చూడండి దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ దాన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. దీన్ని బట్టి బిల్లింగ్ డాక్యుమెంట్స్ డివైడ్ అవుతున్నాయి. చూడండి, అది అర్థం చేసుకుంటే మీకు బిల్లింగ్, డెలివరీ, ఆర్డర్ మొత్తం 3 ఒక్క దగ్గరికే వచ్చేస్తాయి. ప్రాపర్ గా చార్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వగలిగితే గ్రేట్, తయారు చేయగలిగితే గ్రేట్ మీరు. సో దానివల్ల మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. అర్థం చేసుకుని చార్ట్ ప్రిపేర్ చేయగలగాలి. డెలివరీలు ఎక్కడ వస్తున్నాయి, డెలివరీలు ఏం వస్తున్నాయి, బిల్లింగ్లు ఏం వస్తున్నాయి, ఆర్డర్లు ఏం వస్తున్నాయి. ఆర్డర్ కి డెలివరీలు ఏం వస్తున్నాయి, బిల్లింగ్లు ఏం వస్తున్నాయి. ఓఆర్ కి ఆఫ్ కోర్స్ ఇట్స్ స్టాండర్డ్ డెలివరీ. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ కి మీకు స్టాండర్డ్ డెలివరీస్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ కి మీకు స్టాండర్డ్ డెలివరీలు వస్తాయి. అంటే ఇప్పుడు ఓఆర్ కానీ, ఆర్ఓ కానీ, ట్యాక్స్ ఇది కన్సర్వెంట్ ఇష్యూ కానీ, వీటన్నిటి కూడా ఎల్ఎఫ్లే వస్తాయి. రిటర్న్లకు మాత్రం రిటర్న్లకు దగ్గర ఎల్ఆర్ వస్తాయి. ఓకే, మిగతా అన్ని దగ్గర మళ్ళీ F2లే ఉంటాయి. కానీ కొన్ని దగ్గర మళ్ళీ బిల్లింగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ మెమో నో డెలివరీ, డెబిట్ మెమో నో డెలివరీ, ఇన్వాయిస్ కరెక్షన్ నో డెలివరీ కదా, మళ్ళీ డెలివరీ డాక్యుమెంట్లు ఉండవు వీటికి. సో అక్కడ నో డెలివరీ అని పెట్టుకోవచ్చు. మళ్ళీ వీటికి ఎగైనెస్ట్ గా, ఈ 4టికి ఎగైనెస్ట్ గా ఈ 4 కూడా డైరెక్ట్ గా F2నే రిఫర్ చేస్తాయి. ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్స్. డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్స్. ఆర్డర్ చేస్తాం, దీంట్లో డెలివరీ చేస్తాం, తర్వాత బిల్లింగ్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ ఆర్డర్ చేస్తాం, తర్వాత డైరెక్ట్ గా బిల్లింగ్ వెళ్ళిపోతాం ఈ డాక్యుమెంటేషన్ లో. సో దీనికి ఎగైనెస్ట్ గా నేను ఇక్కడ రాశాను విడివిడిగా. ఓకే, క్యాష్ సేల్ అయితే BV అని, రిటర్న్ అయితే రెండింటికి కలిపి RE అని, క్రెడిట్ మెమో అయితే డెబిట్ మెమో ఇది DR కదా, ఎందుకు CR రాశాను ఇక్కడ నేను, ఇది DR కదా, DR అయితే L2 అని. ఓకే, ఈ రెండింటికి మళ్ళీ G2 వస్తుంది. సో ఇలా బిల్లింగ్ డాక్యుమెంట్లు షేర్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, విల్ గో హియర్. నేను చెప్పాను కదా మీకు ఆ రోజు, కన్సైన్మెంట్ ఫిల్అప్ దగ్గర మనకి ఏ డాక్యుమెంట్ జనరేట్ అవ్వలేదు. చూద్దాం ఎందుకు జనరేట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడే కారణం. ఆ రోజు మీకు డెబిట్ డమ్మీ ఇన్వాయిస్ క్రియేట్ అవ్వట్లేదు, తర్వాత చెప్తాను అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, నేను రాశాను ప్రొఫార్మా ఇన్వాయిస్ ఆర్ నథింగ్. ఇక్కడ రావట్లేదు అని చెప్పేసి నేను నాట్ అప్లికబుల్ అని పెట్టాను. ఎందుకు నాట్ అప్లికబుల్ అంటే కన్సైన్మెంట్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు యూసి దెర్ ఈస్ నథింగ్, ఇట్ ఈస్ ఎంటీ, బాక్స్ ఈజ్ ఎంటీ ఇక్కడ కదా. అందుకని సిస్టమ్ ఏమి ఇవ్వలేదు మీకు అక్కడ. ఇది కనుక ఇచ్చుంటే యూ మైట్ హావ్ గెట్ ప్రొఫార్మా ఇన్వాయిస్. ఒకసారి ట్రై చేద్దాం. కన్సైన్మెంట్ ఫిల్అప్, కన్సైన్మెంట్ పికప్ రెండింటికి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను కన్సైన్మెంట్ ఫిల్అప్ కి నేనేం చేస్తానంటే ఇక్కడ డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్, ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్. సో కన్సైన్మెంట్ ఫిల్అప్ ఈస్ ఆల్వేస్ డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్, ఎందుకంటే డెలివరీ ఉంటుంది దాంట్లో. డెలివరీ ఉంది, PGI చేసాం, సో ఇట్ షుడ్ బి డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్. బట్ ఇక్కడ నాకు ఏం కావాలి, ఏ ఇన్వాయిస్ రావాలి, ఇట్ ఈస్ ఏ డమ్మీ ఇన్వాయిస్ రావాలి. సో ఐ జస్ట్ కీప్ ఫర్ టైం బీయింగ్ F8 పెడుతున్నాను. ఇది స్టాండర్డ్ పెట్టకూడదు, బట్ నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను. మళ్ళీ తీసేస్తాను ఇమీడియట్ గా. ఓకే, నౌ ఐ విల్ రన్ దిస్ సినారియో VS01. ఓకే, ZSUR now. ఓకే, 25 ఏదో ఒకటి తీసుకుందాం. ఇది తీసుకుని వెళ్దాం.
ఒక 3 యూనిట్స్ నేను లాక్ చేస్తాను. కన్సైన్మెంట్ ఇష్యూ అయినా ఓపెన్ చేసింది కాదు. కన్సైన్మెంట్ ఇష్యూ, కన్సైన్మెంట్ ఫిల్అప్ కదా మనం పెట్టింది ఇక్కడ. కన్సైన్మెంట్ ఫిల్అప్ పెట్టేసి చేద్దాం. ఒక 3 యూనిట్స్ చేస్తున్నాను. లెట్స్ గో ఫర్దర్. సో లెట్స్ డెలివర్ దిస్ కస్టమర్. ఎవరు? జీటీఏ ఫార్మా. ఓకే, ఓకే. పికింగ్ అన్నీ ఉన్నాయి, అన్నీ వస్తాయి కదా, తెలుసు కదా మనకి. అక్కడ రాసుకున్నాం ఈజీఐ. నెక్స్ట్ PS01 ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి రాలేదు. సో ఎందుకంటే ఇంకా కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి ప్రజెంట్, అవి మనం చేయలేదు కాబట్టి ఇంకా ఇది రావట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఫోర్స్గా వెళ్ళి తీసుకొద్దాం దాన్ని. తెలిసి కాపీ కంట్రోల్ కూడా సెట్ చేయాలి, బట్ మనం అవి ఏం చేయలేదు. జస్ట్ అక్కడ డాక్యుమెంట్ టైప్ యాడ్ చేసాం. షూర్ కాపీ కంట్రోల్ ఊరుకోవు. సో బట్ వీ విల్ ట్రై. ఓకే, ఇంకో స్టెప్లోకి వెళ్దాం. అంటే మీకు అర్థం కావడం కోసం ఈ స్టెప్ వరకు తీసుకొస్తే కనీసం మీరు చూస్తారు దీన్ని. డాక్యుమెంట్ టైప్ F8 పెడుతున్నాను, పెట్టేసి ఎంటర్ కొట్టేస్తాను. ఇక్కడ ఇది ఇన్కరెక్ట్ అంటుంది, ఎందుకో చూద్దాం. ఐటమ్ కేటగిరీ LF కెనాట్ బి ఇన్వాయిస్డ్ విత్ బిల్లింగ్ టైప్ F8. సో ఇక్కడ ఇంకొన్ని కంట్రోల్స్ మనం నేర్చుకోవాలి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ సెటప్ అంతా వస్తుంది. ఐటమ్ కేటగిరీ LF, ఐటమ్ కేటగిరీకి KBN కి ఈ LF కి కనెక్షన్ లేదు అంట. సో అండ్ ఇప్పటికిప్పుడు కావాలంటే నేను తీసుకురాగలను, బట్ వి విల్ కీప్ ఇట్ ఇస్ యాజ్ ఎ పెండింగ్. మనం ఈ డెలివరీ నెంబర్ని పార్క్ చేసి పక్కన పెట్టుకొని ఏం చేద్దామంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాక గుర్తుపెట్టుకోవాలి, మీరు మర్చిపోవద్దు దీన్ని. ఓకే, అంటే కొంచెం ముందుకంటే మనం ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ కేటగిరీ కంట్రోల్స్ నేర్చుకుంటాం. ఇది అక్కడ మనకి ఉపయోగపడుద్ది. ఈ డెలివరీ కన్సైన్మెంట్ ఫిల్అప్ డెలివరీ ఇది. ఓకే, దీనికి ఇన్వాయిస్ రావట్లేదు. నో ఇన్వాయిస్ కదా. సో దీనికి నీడ్ టు డూ ఇన్వాయిస్ with F8 document, F8 type, billing type. బిల్లింగ్ టైప్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ టైప్ పక్కన పార్క్ చేసేసాం, ఎందుకంటే ఇప్పుడు అవ్వదు. ఒక లెవెల్ చేసేసాం, ఇక్కడ F8 పెట్టాం కానీ చేయనివ్వట్లేదు. సో అంటే ఇంకెక్కడో ఏదో కంట్రోల్ ఉంది, అవేంటో చూడాలి. అది నెక్స్ట్ స్టెప్ లో వస్తాయి. సో ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సిన ఇక్కడ F8 ఖచ్చితంగా పెట్టాలి. అంటే మనకి ఏ డాక్యుమెంట్ టైప్ కావాలో ఆ డాక్యుమెంట్ టైప్ ని చెప్పాలి సిస్టానికి. ఓకే, చెప్తాను. సో ఇప్పటికి నేను తీసేస్తున్నాను దీన్ని. మళ్ళీ ఆ స్టెప్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను మీకు కన్సైన్మెంట్ ఫిల్అప్ ది. సాధారణంగా ఇది పోయేది కాదు ఇప్పుడే. సో ఇట్ విల్ టేక్ టైం అని చెప్తున్నారు. ఇంకా ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఈ డేటా ఇక్కడ కదా, ఈ డేటా ఎక్స్టెండ్ అవుతుంది. రైట్, సో లెట్స్ గో ఫర్ అవర్ స్క్రీన్ నౌ. Next, billing block. If we use this billing block, then it will block the document and billing level. Order అయిపోద్ది, డెలివరీ వెళ్ళిపోద్ది, కానీ బిల్లింగ్ చేయవద్దు. ఓకే, సో ఇక్కడ బిల్లింగ్ బ్లాక్ పెట్టుకోవడం కోసం వస్తుంది. యూ కెన్ కీప్ ద బిల్లింగ్ బ్లాక్. ఇప్పుడు మీరు కనుక ఈ బిల్లింగ్ బ్లాక్, ఇది యాక్చువల్గా ఇది మంది కాదు, CF ZSCO ఇందులోకి వెళ్దాం. సో if you keep the billing block here, then system will block automatically in billing level. ఇది మీరు టెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే నేను డెలివరీ చూపించాను, ఆర్డర్ చూపించాను, మీరు బిల్లింగ్ ట్రై చేయండి. ఓకే,
ఈ లీడ్ టైం డేస్ నేను మనకి డెలివరీ స్టీలింగ్ లో కవర్ అవుతుంది, నేను అక్కడ మాట్లాడుకుందాం. తర్వాత ప్రపోజ్డ్ డెలివరీ డేట్. ప్రపోజ్డ్ డెలివరీ ఏంటంటే ఇప్పుడు యూఆర్ రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సిస్టమ్ నాకన్నా ముందే ఒక డెలివరీ డేట్ ని ప్రపోజ్ చేస్తుంది. యూ సీ దట్ డెలివరీ డేట్ అదే చెప్తుంది. అంటే ఇవాళ డేట్ నే డెలివరీ డేట్ కింద చూపించమని చెప్పాము మనం. సో అందుకనే అది చూపిస్తుంది ప్రపోజ్డ్ డెలివరీ డేట్. సో ఇవాళ డేట్ నే అది ప్రపోజ్డ్ డెలివరీ డేట్ గా చూపిస్తుంది. అదే నేను దీన్ని రిమూవ్ చేశాను. ఓకే, లెట్స్ రన్ వన్స్ అగైన్. You see now, proposed delivery date is box is empty. So question ఏంటంటే ఇక్కడ I'm not getting the request delivery date on sales order. What could be the reason? Where is the control? Reason is you are not control is in VOV8. Reason is you didn't tick the proposed delivery date option. Once you press the proposed delivery option, you will get the delivery date automatically. Current date as a delivery date గా ప్రపోజ్ చేస్తుంది. ఓకే, ఆ కంట్రోల్ ఇక్కడ ఉంది, ప్రపోజ్ డెలివరీ డేట్. తర్వాత ఆ డేట్ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇది డేట్ టైప్, అది ఇది తీసుకుంటుంది బాధ్యత. దాన్ని డేట్ టైప్ వీకా డేనా మంతా పోస్టింగ్ పీరియడా ఏంటి అనేది. ఇన్ జనరల్ గా డే ఉంటుంది. ఆ వీక్ కావాలనుకుంటే వీక్ మొత్తం పెట్టేసుకోవచ్చు, డే కావాలనుకుంటే డే లాగా. సో ఎట్ ప్రెసెంట్ డే లాగా ఉంది. సో మనం ఎప్పుడు మార్చట్లేదు. వీక్ ఒకవేళ వీక్ కావాల్సి వస్తే యూ కెన్ కీప్ ద వీక్, నో ప్రాబ్లం. సో ఆ పర్టికులర్ వీక్ అని చూపిస్తూ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ డేట్. చూడండి నేను మార్చాను, U01 నా యూజింగ్ వీక్ 31/20/2024 అంతే. డేట్స్ ఏం చెప్పదు. ఇంకా ఇది డెలివరీ డేట్ వీక్ 31 లో వస్తుందని చెప్తుంది అది.